నమస్తే. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ అనగానే చాలామంది మస్తు మంది మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఆశావాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి 10కి పైననే ఉన్నట్టుగా మనకు ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే డిపిఎస్ మరియు పల్లవి స్కూళ్ళ అధినేత, అదేవిధంగా గతంలో శాతవాహన బిల్డర్స్ అధినేత అయినటువంటి మల్కా కొమరయ్య కూడా ఆశావాహునిగా ఇక్కడ ఉన్నాడు. అసలు ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, బీజేపీ పార్టీ నుంచి కన్ఫర్మ్ అయినట్ట లేకుంటే హామీలు ఉన్నాయా లేవా ఆయననే అడిగి తెలుసుకుందాం. అంటే నేను బీజేపీ పార్టీకి టికెట్ మల్కాజ్గిరి అందులో ఎందుకంటే నేను లాస్ట్ 45 years నుంచి మహేంద్ర హిల్స్లో ఉంటున్నా. మహేంద్ర హిల్స్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అండ్ మల్కాజ్గిరిలో పార్ట్ ఈజ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. అందుకు అది ఒకటి లోకల్ నాకు ఎలిజిబిలిటీ టు ఆస్క్. సెకండ్లీ నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పల్లవి మోడల్ స్కూల్ కానీ, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానీ అన్నీ కూడా మహేంద్ర హిల్స్, తర్వాత నా బోయినపల్లి, అల్వాల్, కీసర, బోడుప్పల్, బాచ్పల్లి, సరూర్ నగర్, డిపిఎస్ నాచారం, వన్ ఆఫ్ ది బిగ్ స్కూల్ అది. తర్వాత పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్ అండ్ పల్లవి డిపిఎస్ నాదర్గోల్, ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ఆఫ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి నాకు ఒక 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో భాగంగానే పేరెంట్స్ కానీ, మా స్టూడెంట్స్ అల్యూమినియా కానీ, తర్వాత ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో పేరెంట్ రిలేషన్షిప్లు కానీ, అదర్వైజ్ అంతకుముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసినాం కాబట్టి, కన్స్ట్రక్షన్లో ఉండే కాబట్టి ఆ విధంగా అందరూ నాకు పరిచయం. అందుకొరకు నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అడుగుతున్నా ఈ 2 రీజన్స్. తర్వాత నాకు వేరే విధంగా అంటే ఇంతకుముందు డైరెక్ట్ పాలిటిక్స్లో లేను, కానీ ఇండైరెక్ట్ పాలిటిక్స్లో మా ఫాదర్ ఇలా బీజేపీ ఉండే 92లో కంటెస్ట్ చేశాడు ఫ్రమ్ హిమాయత్ నగర్. తర్వాత 2 ఎలక్షన్స్ కూడా ఫైట్ చేశారు. అప్పుడు నేను కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్డ్. సో అప్పటి గురించి కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ యాక్టివిటీస్ అన్నీ నేను సైలెంట్గా బ్యాక్ ఎండ్లో చేశాను. అది ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో వచ్చి ఇంకా లార్జర్ ఇంట్రెస్ట్లో ఈ మల్కాజ్గిరి కానీ నేను రావడానికి మెయిన్ కారణం మోడీ గారు చేస్తున్న మంచి పనులు. ఆయన కంట్రీని లాస్ట్ 10 yearsలో అంతకుముందు 65 years చేయలేని పని మోడీ గారు చేసి చూపించారు, ఇంకా కూడా చేస్తాడు. కాబట్టి బీజేపీ మోడీ గారి గవర్నమెంట్ 3వసారి రావడం అనేది అది డిసైడెడ్. అయితే ఎన్ని సీట్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి కదా, పల్లవి మోడల్ స్కూల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉంటారు మీకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి? దాన్ని బట్టి మీరు ఎంత అంచనా వేసుకోగలుగుతున్నారు? అంటే ఓటర్స్ ఇప్పుడు మాది 45,000 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక 35,000 స్టూడెంట్స్ మన ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. అందులో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో పాస్ అయిపోయిన వాళ్ళు కొందరు ఇప్పుడు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, కొంతమంది డాక్టర్స్, ఇంజనీర్స్, కంపెనీ సెక్రటరీ, చార్టర్ అకౌంటెంట్స్ అట్లా ఇండియాలో ఉన్నారు, ఆల్ ఓవర్ వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్, సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్, అంటే గవర్నమెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉన్నారు, కొందరు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. కాబట్టి ఆ కనెక్టివ్ విధంగా ఇప్పుడు నేను ఎక్కడిక్కడ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే ప్రతి ఏరియాకి పోతే మా మన్మోడు మీ దగ్గర చదివాడు, లేకుంటే మా కొడుకు మీ దగ్గర చదివాడు, లేకుంటే మా పిల్లలు అని ప్రతి టెంపుల్కి పోయినా, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోయినా ఒక 5-10 మంది మినిమం స్టూడెంట్స్ వితౌట్ నోటీస్తోనే అక్కడ న్యాచురల్గా కలుస్తూ ఉన్నారు. దాంట్లో విద్యార్థుల తరపు నుంచే కాకుండా బీసీల నుంచి కానీ, లేకుంటే వేరే ఇతర వర్గాల నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే బీసీలని పర్టికులర్ కాకుండా బీజేపీకి ఈసారి ప్రతి ఒక్కరు ఇప్పుడు అయోధ్య ఆఫ్టర్ 500 years స్ట్రగుల్స్ తర్వాత అయోధ్య కానీ, బీజేపీలో ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన మంచి పనులు కానీ, దానికి కొరకు ప్రతి ఒక్కరు కామన్ సిటిజన్ కూడా బీజేపీ ఫేవర్లో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఎడిదిరిగి గెలుస్తుంది. అందులో పార్ట్గానే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో కమ్యూనిటీలో మా సామాజిక మా కాస్ట్ వాళ్ళు
కానీ సెటిలర్స్ కాపులు కానీ 7 lakh పీపుల్ ఉన్నారు. అంటే అన్ని సెగ్మెంట్లు వైజ్ చూస్తే ఇన్ కేస్ మనం మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హైయెస్ట్ 7 lakh ఓటర్స్ ఉన్నారు. మున్నూరు కాపు అండ్ ఆంధ్ర కాపు కలిసి. తర్వాత నెక్స్ట్ బ్రాహ్మిన్స్ ఉన్నారు, తర్వాత అదర్ గౌడ్స్, డిఫరెంట్ అదర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కూడా ఉన్నారు, నార్త్ నుంచి వచ్చినట్టు వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమైనా గుర్తించగలిగిరా? వాళ్ళ మీకు వాడే అవకాశాలు అంటే నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన సెటిలర్స్ బీహారీ వాళ్ళు ఉన్నారు, తర్వాత గుజరాత్ ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవెన్ మన గుజరాత్ నుంచి బోడో ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళైతే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ అవర్ పేరెంట్స్. మా బోయినపల్లి స్కూల్ కానీ అల్వాల్ స్కూల్లో అంటే లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి వాళ్ళు మా పేరెంట్స్. అట్లా ప్రతి ఒక్కరు అంటే ఆల్ కమ్యూనిటీస్, ఆల్ క్రాస్ సెక్షన్ నుంచి, ఆల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు, డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి వచ్చిన సెటిలర్స్ వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకుంటే ఈ కన్స్ట్రక్షన్ పరంగా కానీ మనకు కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తుపడతారు. అంటే మీరు విద్యా వ్యవస్థల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా విద్యార్థుల నుంచి ఎక్కువ ఆశిస్తున్నారా, లేకుంటే జాతీయ నాయకత్వం మోడీని చూసి ఓటేస్తారా అనుకుంటున్నారా? నేను మోడీని చూసి, మోడీకి పర్సనల్గానే 15-20% ఓట్లు ఉన్నాయి, బీజేపీ ఓట్స్ ఉన్నాయి. అడిషనల్గా మా పేరెంటు స్టూడెంట్స్ పరంగా ఉంది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అందరూ వాళ్ళు కూడా ఓటర్స్ అయ్యారు ఇప్పుడు, అది ఉంది. ప్లస్ మా కమ్యూనిటీ ఉంది. ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఆల్ క్రాస్ సెక్షన్స్ కూడా నన్ను గుర్తుపట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. అందరి ఓట్లు వస్తాయని అనుకుంటున్నాను. అయితే బీజేపీ నుంచి చాలామంది కూడా ఆశిస్తున్నటువంటి వ్యక్తులు 10ల సంఖ్యలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇంత కాంపిటీషన్లో మీకు ఇస్తారనేటువంటి నమ్మకం ఉందా? అంటే కాంపిటీషన్ ఉంది. అందులో హోల్ తెలంగాణలో మల్కాజిగిరి పార్లమెంట్కే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అందులో అందరు పెద్ద లీడర్స్ కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా. అంటే ఆ లీడర్స్ అందరూ కూడా మొదటి నుంచి ఉన్న వాళ్ళే. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నా కాబట్టి అంటే నా బ్యాక్గ్రౌండ్ చూసి కానీ లేకుంటే వాళ్ళ కొత్త వాళ్ళకు ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఇస్తారని నేను నమ్ముతున్నాను. అసలు ఎందుకు మీరు ఒక మాటలో చెప్పండి, రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అంటే నేను స్టూడెంట్స్ను ఒక ఎవ్రీ ఇయర్ 40,000 అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ల్యాక్స్ స్టూడెంట్స్ మా దగ్గర చదివి బయట పోయారు. మేము ఒక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, ఒక మంచి ఈ కార్పొరేట్ స్టైల్లో కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఆల్రౌండ్ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపించాం. అంటే వాళ్ళు బయట మంచి పౌరులు అయ్యారు. కాబట్టి అదేవిధంగా ఒక స్టేజ్కి అది తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో వచ్చి ఇంకా లార్జర్ ఇంట్రెస్ట్లో పనిచేయాలన్నది, అందులో మోడీ గారు చేసే మంచి పనులకు మనం కూడా కొంచెం సపోర్ట్ ఉందామని ఒకటి. ప్లస్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రతి స్టూడెంట్ ఎడ్యుకేట్ కావాలని, హైయర్ ఎడ్యుకేషన్ కూడా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలని, ప్రతి ఒక్కరికి పోర్టబుల్ వాటర్ ఉండాలి, హౌసింగ్ కూడా స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలని, ఆ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఎందుకంటే ఇది హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా, బట్ దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయడం అనేది కోరిక. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, మొత్తం ఎంతమంది ఓటర్ల సంఖ్య ఉంది, అందులో బీసీలు ఎంతమంది, మీకు అనుకూలంగా ఉండేవారు ఎంతమంది? మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్ 33 lakh పీపుల్. 33లో మా కమ్యూనిటీ వాళ్ళు 7 lakhs ఉన్నారు, మిగతా బ్రాహ్మిన్స్ 3 lakhs ఉన్నారు. అట్లా గౌడ, అట్లా అన్ని బీసీలు అన్నీ కలిపి మిగతా వాళ్ళు ఉన్నారు. రెడ్డిస్ కూడా ఉన్నారు సఫిషియెంట్ నెంబరు. కాబట్టి ఈ క్రాస్ సెక్షన్ అందరిలో కన్నా నేను అంటే నేను ఒక్కరిని కాకుండా ఇప్పుడు స్కూల్స్లో అన్నిట్లో ఆల్ క్రాస్ సెక్షన్ అందరు వస్తారు. ప్లస్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినాం కాబట్టి అన్ని పార్టీలకు కనెక్టెడ్, పార్టీకి సంబంధం లేకుండా కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో ఏవి ఎక్కువ బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? టోటల్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీస్లో అన్నిట్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది.
అందులో ఎల్బీ నగర్ ఉంది, తర్వాత ఉప్పల్ ఉంది, మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టోటల్గా కాస్మోపాలిటన్, ఎక్కువ ఆర్మీ పీపుల్ ఉంటారు, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మేడ్చల్ ఉంది. మేడ్చల్ కొంతమంది విలేజెస్ ఉన్నాయి, కొన్ని అర్బన్ టౌన్షిప్స్ ఉన్నాయి. తర్వాత కుతుబుల్లాపూర్ ఉంది, కుకుట్పల్లి ఉంది. కుకుట్పల్లిలో కూడా అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీల్లో మాకు కనెక్షన్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. నిన్న ఒక మాట అనడం జరిగింది ఒక వ్యక్తి, అంటే మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ రెండు కలిపి మా అబ్బాయికి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అసలు నిజంగా అలయన్స్ ఉంటుందా? అట్లాంటి అవకాశం ఉంటుందా? అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఈసారి బీజేపీకి అలయన్స్ లేదు. ఇక్కడ కొందరు వేరే వ్యక్తులు ఈ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు అందరూ జారిపోతున్నారు కాంగ్రెస్కు, బీజేపీకి. కాబట్టి వాళ్ళను హోల్డ్ చేయడానికి కొంతమంది అట్లా కొన్ని కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంత ప్రచారం ఏమైనా కొట్టేస్తారా? అంత రాంగ్ ప్రచారం. అదేవిధంగా మిమ్మల్ని ఒకటి సూటిగా అడగాల్సినటువంటి ప్రశ్న, కొంతమంది అడుగుమని చెప్పినటువంటి ప్రశ్న కూడా ఏంటంటే, గతంలో శాతవాహన బిల్డర్స్ పేరు మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనాయి. ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను అడిగితే ఏమంటారు? శాలివాహన తరఫున ఇప్పుడు మహేంద్ర హిల్స్ కానీ, ఇప్పుడు ప్రగతి నగర్ కానీ, ఆ ఏరియాలో కుకట్పల్లిలో ఎమ్మెల్యే ఎంపీ కాలనీ మేము డెవలప్ చేసాం. అందరూ సాటిస్ఫై ఉన్నారు. ఇప్పుడు మహేంద్ర హిల్స్లో మేము అమ్మింది అప్పుడు 150 నుంచి 200 రూపాయలు, ఇప్పుడు అది 1,00,000 రూపాయలకు పెరిగింది. కాబట్టి మీరు చెప్పిన ఎలిగేషన్స్ మీకు ఎవరైతే చెప్పారో దట్ ఈస్ టోటలీ రాంగ్. దెర్ ఇస్ నో పోలీస్ కేసెస్. అండ్ ఇఫ్ అట్లా ఏదైనా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాం, అదేమంటే ముందుకు తీసుకొస్తే. అంటే లాస్ట్ 40 yearsలో దెర్ ఇస్ నో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ క్రిమినల్ కేసెస్ ఎనీవేర్. భారతీయ జనతా పార్టీ నుంచి ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకుంటే ఇదే పార్టీలో కొనసాగుతారా, లేదంటే వేరే పార్టీ, లేకంటే ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం ఉందా? నేను యాక్చువల్లీ బేసికలీ నాట్ ఏ పొలిటీషియన్. అంటే నేను ఎడ్యుకేషనిస్ట్గా పెరిగి కష్టపడి పైకి వచ్చి ఊరికెళ్ళి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మోడీ గారు బాగా చేస్తూ ఉన్నారు, ఆ పార్టీ సిద్ధాంతాలు బీజేపీ బాగున్నాయి. తర్వాత ఆర్ఎస్ఎస్ నా కనెక్షన్ ఉంది. ఒక 2 years బ్యాక్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మా స్కూల్కి వచ్చారు. దాంతో ఇంకా మా కనెక్షన్ విత్ ది ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ గ్రోన్. అండ్ నౌ వీఆర్ RSS BJP man. There is no question of going back to any party. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తిని అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బీజేపీలోనే కొనసాగుతాను, బీజేపీ అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నటువంటి మల్కా కుమ్రే అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పాండు, ఇండియన్ నౌ టీవీ.